మేకప్ ఉండాలి కదా, మా వారి దగ్గరికి వెళ్తున్నాను కదా, బాగా మేకప్ చేసేసుకోవాలి. మా డాడీ కోసం నాకైతే అసలు మామూలు టెన్షన్ రాలేదు. ఏంటండి ఇది, ఇంకా ఆయన మాకు సర్ప్రైజ్ ఇస్తారో మేము ఆయనకి సర్ప్రైజ్ తెలియట్లేదు. నేను చాలా ఓవర్ యాక్షన్ చేశానా, నేను చాలా టైర్డ్ గా ఉంటాను, నేను జిమ్ కి వెళ్ళాను, అది చేశాను ఇది చేశాను అని. సంతోషం లేదండి, ఫీల్ అయిపోతున్నారేంటి? రండి 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 దయచేయండి. నాకు తెలిసి ఈ ఐడియా అయితే ఇది కాదు. ఆ దోమలు ఎందుకు కుట్టే తెలుసా, నేనే పంపించాను హైదరాబాద్ నుండి. ఫాతిమా ఏంటది మూట కట్టావు, తీసి చూపించు. ఫాతిమాకి మా ఆయిషాకి ఆటో రైడింగ్ అంటే చాలా ఇష్టం అని నాకు ఈ రోజు ఆటోలో కూర్చోబెట్టేశారు. చిలకడ దుంపలు చాలా ఇయర్స్ అయ్యాయి. అమ్మ మొన్నే కదమ్మా అది ఆంధ్రప్రదేశ్ బీచ్, ఇది ముంబై బీచ్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. చేపల కూర పులుసు చేశారు ఇది వేసి. కానీ మీరు రూమ్ లో లేరే? ఇప్పుడు వెళ్లే సమయం ఆసనం అయిపోయింది. ముంబైకి నాకు చాలా ఇష్టం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ట్రావెలింగ్. అసలు ట్రావెలింగ్ అంటేనే, ఆ మాట వింటేనే ఎంత హ్యాపీయో కదా. ట్రావెలింగ్ అనగానే మంచిగా ఫాస్ట్గా మనం లగేజ్ సర్దేసుకొని హాయిగా ఆ జర్నీ చేయాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో కూడా ఫస్ట్ ఇష్టపడేది నేనే. ఎప్పుడు కూడా మా వారితోటే నేను ట్రావెలింగ్ చేస్తూ వచ్చాను. ఈ రోజు మా వారిని మిస్ చేస్తున్నాను. కానీ ఈ వ్లాగ్లో మా వారు ఉంటారు. ఎందుకు మిస్ చేస్తున్నానంటే, మా వారిని కలవటానికి వెళ్తున్నాను నేను. ఈ ట్రావెలింగ్, ఈ జర్నీ కూడా మా వారిని కలవటానికి. మా వారు షూట్కి వేరే ఊరు వెళ్ళిపోయారు. అది ఏ ఊరు, నేను మా వారి దగ్గరకు ఎలా జర్నీ చేయబోతున్నాను ఈ వ్లాగ్లో చూసేయచ్చు. ఇంకా నాతో పాటు మా ఫాతిమా, మా ఆయిషా కూడా వస్తున్నారు. మా ఫాతిమా, మా ఆయిషా ట్రావెలింగ్ అనగానే వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోయారు. నేనైతే లగేజ్ సర్దటం, జర్నీ చేసేటప్పుడు ఇలాగా మంచిగా లగేజ్ సర్దాలంటే ఎంత ఇష్టమో, మళ్ళీ జర్నీ అయ్యాక ఇంటికి వచ్చి ఈ లగేజ్ అంతా సర్దాలంటే అమ్మా అసలు అది మాత్రం చాలా బద్ధకం. ముందైతే నేను ఏం చేసేదాన్ని అంటే, ఇంటికి వచ్చేసాక లగేజ్ ని ఒక 2-3 days వరకు ముట్టుకునేదాన్ని కాదు, బద్ధకంగా ఉండి. కానీ ఈ మధ్య అయితే నేను బాగా ఇంటికి రాగానే ముందు లగేజ్ ఎక్కడికక్కడ తీసేసి మనం సర్దేసుకుంటే చాలా రిలీఫ్ గా మంచిగా అనిపించి అదే ఫాలో అయిపోతున్నాను. ట్రావెలింగ్ లో మెయిన్ గా మెడిసిన్స్ అయితే నేను తప్పకుండా తీసుకువెళ్తాను. ఎందుకంటే మెడిసిన్స్ ఎప్పుడు ఎలా అవసరం అవుతాయో చెప్పలేం కాబట్టి. తర్వాత ఇందులో మేకప్ ఐటమ్స్, మేకప్ ఉండాలి కదా, మా వారి దగ్గరికి వెళ్తున్నాను కదా, బాగా మేకప్ చేసేసుకోవాలి. కాబట్టి ఇందులో అన్ని మేకప్ ఐటమ్స్. తర్వాత మంచిగా ఇది మా ఫాతిమాది, కానీ నేను తన దగ్గర నుంచి తీసేసుకున్నాను. మంచిగా ఒక డ్రెస్ ఉంది దాని మీద వేసుకోవడానికి. తర్వాత మా ఫాతిమా నాకు ఇచ్చిన ఇత్తర్, నేను ఫాతిమా మా వారు తీసుకొచ్చి ఇస్తుంటారు. వాడటం అనేది అసలు ఇది వాడాలని కూడా నాకు గుర్తుండదు, అలా పెట్టుకుంటాను ఇంట్లో అంతే. తర్వాత హ్యాండ్ బ్యాగ్లో మీకు 2 బుక్స్ చూపిస్తా. ఈ బుక్ చూసారా, ఇది మా ఫాతిమా చదువుతుంటే తన దగ్గర నుంచి తీసుకున్నాను. తర్వాత ఇంకొక బుక్ కూడా తన దగ్గర నుంచి, ఇది కూడా తీసుకున్నాను. నెమ్మది ఏదో కొంచెమైనా అర్థమవుతుందిలే, జర్నీలో చదువుకోవచ్చులే అని. తర్వాత ఫేస్ వాష్, ఇదైతే నేను తప్పకుండా క్యారీ చేస్తాను. హ్యాండ్ బ్యాగ్ లో మస్ట్ గా ఉండేది నా ఫేస్ వాష్. నా స్కిన్ కేర్ విషయానికి వస్తే నా హ్యాండ్ బ్యాగ్ లో నేను తప్పకుండా క్యారీ చేసేది ఈ మామా ఎర్త్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్. ఎస్పెషల్ గా ట్రావెల్ చేసే టైంలో క్విక్ గా రిఫ్రెష్ కోసం నేను యూజ్ చేసే అబ్సల్యూట్ గో టు ప్రొడక్ట్ ఇది. నేను గతంలో చాలా ఫేస్ వాషెస్ వాడాను. అవి స్కిన్ పైన చాలా హార్డ్ గా ఉండేవి అండ్ డ్రై గా టైట్ గా చేసేవి. అప్పుడే నాకు మామా ఎర్త్ నుండి ఈ ఆణిముత్యం దొరికింది.
ఈ ఫేస్ వాష్ లోని బీట్రూట్ ఇంకా హైలోరానిక్ యాసిడ్ యూనిక్ బ్లెండ్ ఉంది. బీట్రూట్ లోని 87% వాటర్ కంటెంట్ స్కిన్ ని సాఫ్ట్ గా సప్పుల్ గా ఉంచుతుంది. వేరే హైలోరానిక్ యాసిడ్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కి కావాల్సిన మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఆ నేచురల్ పింక్ లోని రివీల్ చేసి వండర్స్ ని ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక క్విక్ టెస్ట్ చేసి ఈ ఫేస్ వాష్ లోని ఎఫెక్టివ్నెస్ ని చూపిస్తాను. వావ్, స్కిన్ మాత్రం చాలా ప్లంపీగా అండ్ హైడ్రేటెడ్ గా ఉంది. ఆల్ థ్యాంక్స్ టు ఈ మామా ఎర్త్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్. ఇదైతే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇంకా దీని జెల్ లాంటి టెక్స్చర్ ఫేస్ పైన మంచి లేదర్ ని ఇస్తుంది. స్కిన్ పైన మాయిశ్చర్ ని స్ట్రిప్ చేయకుండా ఎఫెక్టివ్ అండ్ జెంటిల్ గా ఫేస్ ని క్లెన్స్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్ కి ఈ ఫేస్ వాష్ సూట్ అవుతుంది. ఫేస్ వాష్ యూజ్ చేశాక ఇది నా స్కిన్ కి ఇచ్చే జెంటిల్ అండ్ హైడ్రేటింగ్ ఫీల్ ప్లస్ ఆ పర్ఫెక్ట్ పింక్ గ్లో అంటే నాకు చాలా ఇష్టం. మీలో దీన్ని ఇంకా ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే ఈ ఫేస్ వాష్ ని మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోండి. మామా అయితే మనల్ని మన ఫీడ్బ్యాక్ ని వింటుంది. వాళ్ళు తమ ప్రొడక్ట్ ని రీసెర్చ్ చేసి ఇంప్రూవ్ చేస్తారు. ఈ మామా ఎర్త్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇంకా అన్ని నియర్ బై స్టోర్స్ లో దొరుకుతుంది. నా కూపన్ కోడ్ జుబేదా 2025 ని యూజ్ చేసి ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ ని పొంది మీ స్కిన్ కేర్ జర్నీని ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే అండి, నా లగేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోతాను. అంతలోకి మా అమ్మాయి ఆయిషా కూడా షాపింగ్ నుండి తిరిగి వచ్చేస్తారు. మేము ఈ రోజు చేయబోయే జర్నీ మా వారికి సర్ప్రైజ్ ఇవ్వడానికి. మా వారికి నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇవ్వడానికి జర్నీని చేస్తున్నాను. మరి ఈ వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో మనం ఎక్కడ వచ్చేసాం తెలుసా? ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. జస్ట్ ఇప్పుడే మాకు ల్యాండింగ్ అయింది ముంబై ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ అదే దిగింది. సో మనం అందరం ఇప్పుడు ముంబైలో ఉన్నాం. సో మీ అందరికి ముంబై చూపించడానికి వచ్చేసాం. వాళ్ళందరూ ఆల్రెడీ ముంబై చూసేసారు, ఎవరు చూడకుండా లేరు. మా వర్షన్ చూడలేదు కదా, మా సైడ్ ది మేము చూపించేది చూడలేదు కదా. ఎందుకు వచ్చాము ఇంతకీ? సర్ప్రైజెస్ ఎక్కువైపోయాయి. ఇంతకీ సర్ప్రైజ్ ఎవరికి ఇవ్వడానికి? మీరందరూ గెస్ట్ చేయండి. ముంబై అంటే డెఫినెట్ గా తెలిసిపోయి ఉంటుంది. బాగుంటుంది. మా డాడీ కోసం. మమ్మీ మా వారు 15 రోజుల నుండి ముంబైలో తిష్ట వేసుకుని ఇక్కడ షూట్స్ లో ఉన్నారు. మేము మా వారికి చెప్పకుండా ముగ్గురం బయలుదేరి మా వారికి ఇప్పుడు ఫాతిమా తోటి సర్ప్రైజ్ ఇప్పించబోతున్నాం. ఈ రోజు ఫాతిమా నేను ఇద్దరం కలిసి ఒకటే లాంటి టాప్స్ తీసుకొని వేసుకున్నాం. కానీ ఈరోజు ఆయిషా కూడా సేమ్ బ్లాక్ లోనే వచ్చేసింది. ఇది తెలీదు కదా నీకు? అసలు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్ గా. వీళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో ఏంటి కోఇన్సిడెన్స్, ముగ్గురు సేమ్ వేసుకున్నాం అన్నా. ఫాతిమా వెనకాల ఫ్లైట్ కనిపించాలని చెప్పి నువ్వు ఇలా తీస్తున్నావు, కెమెరా డార్క్ గా కనిపిస్తున్నాం. మనకి ఇలా వచ్చేద్దాం, ఒకసారి మన ఫేసెస్ ని ఇలా టచ్ చేసి చూపిద్దాం. ఇలా చూపించాలి. హమే కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై. సో మీ అందరికి ఇప్పుడు మా జర్నీ మొత్తం చూపించబోతున్నాం. సో ముంబైలో వస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఆంచి ముంబై అనాలి. ఇంకో విషయం ఏంటంటే మా వారికి నైట్ షూట్ అంట. కాబట్టి ఇప్పుడు డే అంతా మనం ఏం చేద్దాం, షాపింగ్ కి వెళ్ళిపోయి షాపింగ్ అంతా తిరిగేసి నైట్ మా వారి షూట్ దగ్గరికి వెళ్ళి ఒకేసారి అని కనిపించాలి. నిన్ను వీడని నీడను నేనే. అందరు భయపడ్డారు కదా, అదంతే. సో లెట్స్ గెట్ అవర్ జర్నీ స్టార్టెడ్. ముంబైలో ఇలా షాపింగ్ చేస్తూ టైం పాస్ చేసాము. ముంబైలో షాపింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. దీనిపైన ముందు మొత్తం సముద్రమే అంట. అసలు
యుఎస్ లో కూడా ఉంది. ఇలా బాస్టన్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా ఒక టనల్ ఉంది. అప్పుడు కూడా టెన్షన్ వస్తుంది నాకు వెళ్తున్నప్పుడు. బట్ యా, అమ్మయ్యా సక్సెస్ఫుల్ గా బయటికి వచ్చేసామండి మనం. లేకపోతే నాకైతే అసలు మామూలు టెన్షన్ రాలేదు ఏమైద్దో అని చెప్పేసి. చాలా మందికి ఆ ఫోబియా ఉంటది. బట్ యా, నాకు కూడా చాలా ఉంది. సక్సెస్ఫుల్లీ బయటికి వచ్చేసాం. వెరీ హ్యాపీ. ఎక్కడికి వచ్చాం మేము ఆయేషా? గేట్ వే ఆఫ్ ఇండియా. మామూలుగా లేదు జనాలు ఇక్కడ. ఏంటో ఫ్రైడే కూడా ఇంతమంది ఉన్నారంటే ఇంకా రేపు ఎల్లుండి వస్తే మామూలుగా ఉండదు, ఎసిగేసినా రాలేరు. పుష్ప జాతర అంతా ఈడే ఉంది అనిపిస్తుంది. తాజ్ ఇదే కదా, తాజ్ హోటల్ ఇదే. ఇది కొత్త తాజ్ ఏమో, అది పాత తాజ్ ఏమో. అంబానీ గారి ఇల్లు అంట ఇది. అంట వీళ్ళు చెప్తున్నారు, డ్రైవర్ చెప్తున్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ అంట వదిన. వాళ్ళు వచ్చాక వెళ్దాంలేండి, అప్పటి వరకు మనం హైదరాబాద్ వచ్చేస్తాం. ఇది ఇషా అంబానీ వాళ్ళ హౌస్. మేము దాటేసాము, అయినా ఏదో కష్టపడి తీస్తున్నాను. వాళ్ళు ఊరు వెళ్ళారంట. వీళ్ళు కూడా ఊరు వెళ్ళారు, వీళ్ళు కూడా లేరు. మా ఫాతిమ అక్కడ కూడా తీసుకెళ్ళమంటుంది. ముంబై అంతా ఊరు వెళ్ళిపోయారు ఆయేషా, ఎవరు లేరు ఇక్కడ. ఏంటండి ఇది, మన సిటీయే బెటర్ అనిపిస్తుంది నాకు అసలు. ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందంటే నేను వచ్చి మా డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి ఒకసారి ట్రాఫిక్ చూడండి మీరు అసలు. నేను దాదాపు ఒక ½ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను నేను. అంటే ఈ ప్లేస్ లో ½ అవర్ నుంచి ఉన్నాను నేను. జస్ట్ 4 hours నుంచి మేము ప్రయాణం చేస్తాను. నా బ్యాటరీ కూడా అయిపోయింది. కూర్చొని అసలు కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి. ఇంకా మామూలుగా లేదు పరిస్థితి, చాలా దారుణంగా. వారు షూట్ నైట్ షూట్, అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. కానీ ఈ ట్రాఫిక్ మాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చేసింది. అస్సలు 4 hours నుండి షాపింగ్ చేసేసుకున్నాక 4 hours అవుతుంది, వెళ్తూనే ఉన్నాము ఈ ట్రాఫిక్ కి. అలా నెమ్మదిగా మీరు చూస్తారా ఈ ఇంటర్నేషనల్ ట్రాఫిక్? నేను చూపిస్తాను మీ అందరికి. చాలా సేపటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము. దాదాపు 4 hours నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. అసలు వాసిపోతుంది. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పుడు షూట్ కి వెళ్ళటం లేదు, మళ్ళీ ఇప్పుడు బండి తిప్పి హోటల్ రూమ్ కి వెళ్తున్నాం. మా వారి షూట్ కూడా అయిపోయిందంట. ఈ రోజు నేను వస్తున్న ఆనందంలో ఫాస్ట్ గా అయిపోయిందంట. అది నేను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పి ఫోన్ చేశాను. ఏమంటే ఏం చేస్తున్నారంటే, షూట్ అయిపోయింది, హోటల్ రూమ్ కి బయలుదేరని అన్నారు. మేము వెళ్లే వరకు హోటల్ రూమ్ కి వచ్చేసి ఉంటారు. ఇంకా ఆయన మాకు సర్ప్రైజ్ ఇస్తారో మేము ఆయనకి సర్ప్రైజ్ తెలియట్లేదు. చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. వేచి చూడండి యాజ్ యూజువల్. ఇప్పటికి ట్రాఫిక్ లో నుండి బయటపడి హోటల్ కి వచ్చేసాము. ఎస్ అండి, సక్సెస్ఫుల్లీ. మా వారు రూమ్ లో ఏం చేస్తున్నారు, మమ్మల్ని చూసి ఎలా ఆశ్చర్యపోతారు. షాక్ అయితే ఖచ్చితంగా అవుతారు. అవ్వకపోతే ఎందుకు అవ్వరు, మీరు వచ్చేది తెలియదు కాబట్టి. చిరాకు పడతారు. ఇందాకే నాకు ఒక 2 hours ముందు డాడీ ర్యాండమ్ గా కాల్ చేసి ఏం చేస్తున్నావు ఇంట్లో, ఏంటి, ఎలా నడుస్తుంది, ఎక్కడికైనా వెళ్ళావా అని చెప్పేసి అడిగారు. నేను చాలా ఓవర్ యాక్షన్ చేశాను. నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నేను జిమ్కి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను అని. సో ఇప్పుడు వెళ్ళి డాడీకి లెట్స్ గివ్ సర్ప్రైజ్. ఎస్. ఇంతకీ రూమ్ నెంబర్ మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? రిసెప్షన్ లో అడిగి తెలుసుకున్నాము. తర్వాత మా వారి స్పెషల్ అసిస్టెంట్ మా ప్రసాద్ ద్వారా, మా ప్రసాద్ చాలా హెల్ప్ చేశాడు ఈ విషయంలో. తను అడిగి ఇప్పుడు వెళ్ళి అలాగా టాక్ చేస్తాం అనమాట. చూద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మేము పైకి ఫ్లోర్ కి వచ్చేసాం, 5th ఫ్లోర్ కి. రైట్ సైడ్ లో ఆయన ఉన్నారంట. ముందు అది అడిగారా లేదా మీరు? షూట్ అయిపోయింది తెలుసుకున్నాం. మళ్ళీ కాల్స్ చేసుకుని తెలుసుకున్నాం. డౌట్ అయితే రాలేదు. ఇదే రూమ్ అనుకుంటా.
అబ్బా 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 సర్ప్రైజ్! అవాకయ్యారా? అవాకయ్యారా? దిస్ ఇస్ సర్ప్రైజ్. మాకేనా తెలుసు అనుకుంటున్నా. అస్సలాము అలైకుం భాయ్. సో మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. చెప్పాను కదా ఇందాక, మీరు కాల్ చేశారు కదా ఇందాక నేను ఏం చేస్తున్నానని చెప్పేసి మీకు నేను పిచ్చిదాల్లాగా చేశాను. మీ ఫేస్ లో అయితే ఆనందం లేదంటే నన్ను చూడగానే షాక్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 15 days నుంచి షూటింగ్ చేస్తాను, నైట్ షూట్. ఈ 15 రోజుల్లో ఒక్కసారైనా నన్ను పిలవాలనిపించలేదా మీకు? షూటింగ్ వచ్చి ఏం చేస్తారు ఇక చూడు, మొత్తం ఇక ఏమీ లేదు, ఇక మొత్తం అడవి. అక్కడ ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉంది. మేమున్న ఏరియా ఇది మడ్ ఐలాండ్ అంటారు దీన్ని. సో ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి. కాదు, నేను వచ్చానని సంతోషం లేదండి, ఫీల్ అయిపోతున్నారేంటి? ఫీల్ కాదు, షాక్ లో ఉన్నారు అక్కడ. అసలు కనీసం ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం నేనే ప్లాన్ చేశాను. అది నేనే అది నేనే. జీవితంలో మొట్టమొదటి సర్ప్రైజ్ ఇది. నేను ఎప్పుడు మీకు జీవితంలో ఇవ్వలేదు, కానీ మా వారు చాలా సార్లు నాకు సర్ప్రైజ్ చేశారు. సర్ప్రైజ్ ఇవ్వడంలో ఒక చిన్న కిక్ ఉంటుంది, బట్ కొంచెం కూడా అసలు తెలియకుండా ప్లానింగ్ నాకు తెలిసి మా ఫాతిమాని చేసి నాకైతే నాకు తెలిసి ఈ ఐడియా అయితే ఇది కాదు. ఐడియా నాదే. నేను ఎందుకు ప్లాన్ చేశానంటే, నేను యుఎస్ నుంచి వచ్చి 1 month కన్నా ఎక్కువ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు డాడీ లేరు ఇంకా. సో నేను వచ్చి చాలా రోజులు అయిపోయాయి, నేను కలవాలి ఎలాగైనా అని చెప్పేసి ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ టు మీట్ హిమ్. అందుకే అని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేసి వచ్చేసాను. వెరీ గుడ్. ఏంటంటే మీరు రెడీ అయిపోయి నాతో పాటు షూటింగ్ వచ్చి కాదు కదా, ఉదయం 7 గంటల దాకా షూటింగ్ ఉంటుంది. మీరు నాతో పాటే ఉండాలి, ముగ్గురు. ఎక్కడో కొడుతుంది సీనా. ముగ్గురు అంటే ఇప్పుడు మీరు షూట్ చేస్తున్నప్పుడు మీ షూట్ లో మేము ఉండి అంత అబ్జర్వ్ చేసి చూడాలన్నమాట. ఏంటంటే నేను మీ కష్టం చూడాలి. 30 years నుండి చూస్తూనే ఉన్నాను కష్టం. కాదు కదా, నా కష్టం చూస్తున్నా ఓకే, కానీ షూటింగ్ లో ఇప్పుడు నేను చేసే కష్టం ఏంట్రా అంటే, ఇక్కడ నైట్ షూటు, దోమలు, పొగ అంటే మాకు షూటింగ్ చేస్తున్నప్పుడు లైట్ ఎఫెక్ట్ కోసం. అండ్ నెక్స్ట్ ఇది ఆగ్రాలో షూటింగ్ జరుగుతుంది. ఆగ్రాలో అంటే కొద్దిగా మిస్ట్ ఉంటుంది కదా నైట్ టైం, ఆ ఎఫెక్ట్ కోసం స్మోక్ వేస్తారు. ఇప్పుడు అక్కడ దోమలు ఆల్రెడీ నాకు కుట్టింది. ఆ దోమలు ఎందుకు కుట్టే తెలుసా? నేనే పంపించాను హైదరాబాద్ నుండి. నేను లేను కాబట్టి ఆ దోమలు కుట్టి నన్ను గుర్తు చేయమని, అలాగా నా పేరు చెప్పి ఆ దోమలు మిమ్మల్ని కుట్టి నా పేరుని గుర్తు పెట్టుకునేలాగా మీకు చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మా డాడీ ఇంతలా కష్టపడి దోమలు కుట్టించుకొని ఇంత స్మోక్ లో చేస్తున్నారు. చాలా మంది చాలా ఈజీగా ఉంటది, యాక్టర్స్ చేసేయగలుగుతారు, వాళ్ళకేం డబ్బులు కూడా పెట్టుకుంటారంటారు. ఏది ఈజీగా రాదు ఈ ప్రపంచంలో. మనం అంతసేపు ఖచ్చితంగా మనం చాలా హార్డ్ వర్క్ చేస్తేనే దేనికైనా వచ్చేది. ఇప్పుడు ఆయన అంత హార్డ్ వర్క్ ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా రాత్రి మొత్తం జాగారం చేసి దోమలు కుట్టించుకుంటేనే 4 డబ్బులు మేము పెట్టుకుని తినేది. సో మీరందరూ ఒక ఫెయిరీ ల్యాండ్ ఉంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది ఫెయిరీ ల్యాండ్ లో ఉన్నారు. ఓ ఈజీగా చేసేయచ్చు, ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు. అలా ఏం కాదు, చాలా కష్టం ఉంటుంది. సో ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. ఎందుకంటే ఆయనకి ఇది ఒక ప్యాషన్. ఆయన తలుచుకుంటే చెయ్యకపోయినా పర్లేదు ఈ టైంకి. హీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అవసరం లేదు ఆయనకి ఇంకా. బట్ ఆయనకి ఇది ఒక ప్యాషన్, అంత డెడికేషన్ ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఉండడం అది చాలా మందికి రేర్ గా ఉంటది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ డాడీ. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓ నాన్న నువ్వు కనుకుంటే లోకం పరిచయమౌనా. సో మీరు ఫ్రెష్ అయిపోండి, ఆకలి వేస్తుంది, డిన్నర్ బాగా తినాలి. వెళ్దాం పదండి. నా కోసం
ఫిష్ ఫ్రై. థ్యాంక్ యూ సో మచ్. పాంప్లెట్. దీన్ని మన తెలుగులో చందువా అంటారు. సో ఇది చెఫ్ వచ్చి అడిగాడు, సార్ అంటే నేను చందువా తింటారా నాయన అంటే తయారు చేసి ఇచ్చాడు. ఎక్సలెంట్, చాలా బాగుంది. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. ఫాతిమా వెజిటేబుల్స్. యా సాలడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా కోసం ప్రాన్స్ బిర్యానీ. ఇప్పుడు నెక్స్ట్ డే మేము షాపింగ్ కి బయలుదేరే ముందు లంచ్ చేస్తున్నాం. ఫాతిమా నా కోసం ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీ. ముంబై ప్రాన్స్ బిర్యానీ. హైదరాబాద్ అంటే ఎక్సలెంట్, బాగుంది. నైస్. ఇది బిసిబిల్లే బాత్. అదే దాల్ కిచిడి. వాళ్ళకి తెలియదు కదా బిసిబిల్లే బాత్ అని, మన సౌత్ ఇండియన్స్ కి తెలుసు కాబట్టి సో వాళ్ళు దాల్ కిచిడి అంటారు. ఇంకా కానివ్వండి. రుకో జరా సబర్ కరో. ఆయిషాకి పప్పు అన్నంలో అప్పడా కంపల్సరీగా ఉండాలి, లేకపోతే అడిగి మరి కానీ చాలా బాగుంటుంది. పచ్చడి అప్పడాలు కంపల్సరీగా సూపర్, అప్పుడే బాగుంటుంది. ఫాతిమా ఏంటది మూట కట్టావు? తీసి చూపించు. చూపించు. అదేంటి నిమ్మకాయ ముక్కలు దాచేవు? చియా సీడ్స్ లో అర్లీ మార్నింగ్ ఇది వేసుకొని నేను తాగాలి. మార్నింగ్ తాగాలి వేడి నీళ్ళలో వేసుకొని అని ఈ ముక్కల్ని వేడి నీళ్ళు ఎలాగో కెటిల్ లో చేసుకుంటాను. చియా సీడ్స్ నేను తెచ్చుకున్నాను ఈ నిమ్మకాయ కోసం. ఇప్పుడు మీ అందరికి డౌట్ వస్తుంది నిమ్మకాయ కొనుక్కొని కూడా వేసుకోవచ్చు కదా అని. ఇది ఊరు అవతల, నేను వెళ్ళి కొనుక్కోలేను. ఇక్కడ అంతా బీచ్. నాకేమైనా కావాలంటే నేను 1 hour ట్రావెల్ చేసుకున్నాను. ఒక్క నిమ్మకాయ కోసం మరీ ట్రావెల్ చేసి వెళ్ళలేము అని. ఓకే నిమ్మ మూట. హాయ్ గైస్, సో నేను ఇప్పుడు ఆటో ట్రావెలింగ్ చేస్తున్నాను. ఆటోలో మేము ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి ఎక్కడికి తిరగడానికి చూడడానికి వెళ్తున్నాం. సర్ప్రైజ్. అమెరికా అమ్మాయి ఆటో. నేను మీకు నిజంగా ఒక మాట చెప్పాలా, ఈ ఆటో సౌండ్ లో మీకు వినిపిస్తాం లేదు నాకు తెలియదు, కానీ నేను పెళ్లి అవ్వక ముందు మమ్మీకి యూట్యూబ్ లేనప్పుడు నేను నా లైఫ్ మొత్తం తిరిగిన ఆటోస్ లోనే. నాకు అప్పుడు కార్ అంటే ఇష్టం ఉండేది కాదు, నేను డ్రైవర్ వేసుకుని వెళ్ళేదాన్ని కాదు. నేను నా ఫ్రెండ్స్ అప్పుడే కొత్తగా ఈ ఓలా ఆటోస్, ర్యాపిడో ఆటోస్ అన్ని వచ్చాయి. నేను దాంట్లోనే తిరిగేదాన్ని, నాకు అదే నచ్చేది. నేను అది కూడా ఎంత బాగా బేరం చేస్తానంటే మా ఫాతిమాకి మా ఆయిషాకి ఆటో రైడింగ్ అంటే చాలా ఇష్టం అని నాకు ఈ రోజు ఆటోలో కూర్చోబెట్టేశారు. మధ్యలో శాండ్విచ్ చేయడానికి కూర్చోబెట్టాము అమ్మని. అయినా ఇప్పుడు ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ఫోన్ అసలు జరిగిపోతుంది. నాకు చాలా ఇష్టం. నేను యుఎస్ లో ఉన్నప్పుడు కూడా షయాస్ కి చెప్పాను నాకు ఆటోస్ లో తిరగడం చాలా ఇష్టం. క్యాబ్స్ కూడా అంత నచ్చవు. అక్కడ చలికి చచ్చిపోతాం మేము ఆటోలు ఉన్నాయంటే. సో అలా ఇప్పుడు కాంప్లెక్స్ కి వెళ్తున్నాం. లేదు అయినా సరే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆటో చూస్ చేసుకోవాలి, ఇది అయితేనే బాగా తొందరగా వెళ్ళిపోవచ్చు. సో మీ అందరికి చూపిస్తాం. మా హోటల్ రూమ్ నుండి మలాడ్ స్ట్రీట్ దగ్గర అన్నమాట, కాబట్టి ఇక్కడికి వచ్చేసాం షాపింగ్ కి. చాలా బాగుంది కదా ఇది.
ఆయిషా అండ్ ఫాతిమా ఎక్కడ? అక్కడ. నన్ను వదిలేసి ఎక్కడ మీరు వెళ్ళిపోయారు షాపింగ్? బాందిని కలెక్షన్స్. బాందిని ఇష్టమైంది, చాలా ఇష్టం. బాందిని అంటేనా? ఇవన్నీ రియల్ బాందిని కలెక్షన్స్ అంట. కానీ ఈ మార్కెట్ అయితే చాలా చాలా బాగుంది. బాగుంది, నాకు ఇది నచ్చింది. ఇదా అవును, డిఫరెంట్ గా ఉంది. ఇది బాగుందిరా, వైట్ వైట్ కూడా. ఏంటి షాపింగ్లు? ఆశ నువ్వేం కొనుక్కోవు? నేను అక్కడ కూడా చూపిస్తాను. నా దగ్గర ఉన్నదా? ఇది నాది. మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా. సూపర్, చాలా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అవును, వావ్, స్నాక్ లాగా ఇది చాలా బాగుంటుంది. చిలకడ దుంపలు కాల్చి నేను ఇంట్లో అయితే ఉడకబెట్టుకుని తింటేదాన్ని. అంటే చిన్నప్పుడు ఇలాగే మనం కాల్చుకొని తినేవాళ్ళు. మా అమ్మగారు కాల్చి ఇచ్చేవారు. ఇప్పుడు కాల్చిని ఇక్కడ అమ్ముతున్నారు. ఇది తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిషాకి నాకు చాలా ఇష్టం. చాలా, కానీ నేను ఉడకబెట్టింది తిన్నాను, కాల్చింది ఇప్పటి వరకు తినలేదు. నేను చిన్నప్పుడు తిన్నా. నేను తినలేదు. వీటిని మంచిగా కట్ చేసి ఇందులో ఉప్పు, కారం, మసాలా పౌడర్ వేస్తానన్నారు. కానీ నాకు అలా ఇష్టం లేదు, ప్లెయిన్ గా తినటమే ఇష్టం. ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుల్ ట్రాఫిక్. బస్ స్టాప్ లో కూర్చొని ఇలాగా తింటున్నాం. ఇక్కడ నుంచి సిటీ బస్ ఎక్కిద్దామని. సిటీ బస్ కాదు, ఆటో కూడా దొరకట్లేదు మాకు ఇప్పుడు. ఫాతిమా, చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే ముంబైలో. సో బీచ్ ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం. నేను బీచెస్ చూసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయ్యాయి. అమ్మ మొన్నే కదమ్మా అది ఆంధ్రప్రదేశ్ బీచ్, ఇది ముంబై బీచ్. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? చూద్దాం అన్నావు కదా ఇప్పుడే. బీచ్ అంటే నీళ్ళ ఉంటాయి. తిన్నాను. ఇక్కడ ఈగలు ఉన్నాయి కానీ ఇది రేగుపళ్ళు. ఇది ఏం పళ్ళు? దీని పేరు తెలియదు కానీ తెచ్చేవారు, బాగా తినే. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిపైన ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం. అదంటే ఇప్పుడు అడిగాను నేను. మామిడికాయ ముక్కల్ని షర్బత్లో వేసిందంట. తర్వాత ఇది చింతపండు ఉప్పు కారం కల్పించేది. కానీ ఈగలు ఉన్నాయి. ఇది కూడా రేగుపళ్ళు అంటే ఎండిపోయినది. ఇది కూడా చింతపండు షర్బత్ లో వేసి తీయ తీయగా ఉంటుందట. ఇది ఏంటో తెలుసా? స్టార్ ఫ్రూట్. ఇది మా అత్తగారు చేపల కూర పులుసు చేశారు. ఇది వేసి చేపల. ఇది మీ కమ్యూనిటీలో కూడా ఉన్నాయి ఈ చెట్లు ఉన్నాయి. నేను రోజు వాకింగ్ వెళ్ళి తినేదాన్ని అది తెంపుకొని. అదేంటో తెలుసా మీ అందరికి? దగ్గర రండి. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? తెలుగులో వాక్కాయలు. ఇంగ్లీష్ లో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. వాక్కాయలు ఏమంటారు నీకు తెలిసి ఇప్పుడే చెప్పాలి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలుసు, దీన్ని వుడ్ యాపిల్ అంటారు. సో నాకు అసలు నచ్చవు అవి. ఇదంటే 50 అండి. అక్సబీస్ దగ్గర ముంజకాయలు కూడా ఉన్నాయి. ఈ ముంజళ్ళు అంటే మా ఫాతిమాకి చాలా ఇష్టం. చాలా చిన్నప్పటి నుంచి చాలా
ఎప్పుడు ఈ సీజన్ వచ్చినా తెప్పించుకొని మరి తినేది. మీ అందరికి తెలుసా దీంట్లో ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐస్ ఆపిల్స్. ఐస్ ఆపిల్ ఇది? ఎస్, దీన్ని ఐస్ ఆపిల్స్ అంటారు. ఇప్పుడు తీసుకుంటున్నావా నువ్వు? ఎస్, కానీ నేను తినను. కానీ ఇవంతా మీ అందరికి. చిన్న రేగిపళ్ళు తీసుకున్నాను. ఇది మా దగ్గర తెచ్చుకున్న బిస్లరీ వాటర్ తోటి కడిగించుకొని తింటున్నాం. చాలా బాగున్నాయి. ఇది అంట అక్సా బీచ్ దగ్గర మేళా. చూడండి ఎలా ఉందో. నాకు బోర్నవిటా అంటే ఇష్టం. ఇక్కడ ఆర్డర్ చేస్తే మనమే కలుపుకోవాలంట. I love Bournvita, Horlicks without sugar. ఇప్పుడే ఇడ్లీని తిన్నాము. ఇడ్లీ ఎలా ఉందంటే ఆయిషా చెప్తుంది. వద్దు, నో కామెంట్స్. బాగుంది. ఇడ్లీ అంటే లబ్బర్లా ఉంది. దోశ పిండితోటి ఇడ్లీ చేసారా అన్నట్టుగా. ఏదైనా మన ఊర్లో ఉన్నట్టు ఉంటది కదా ఫుడ్. అడ్జస్ట్ అవ్వాలంతే, తప్పదు. అలాగే తినేసి అడ్జస్ట్ అవ్వాలని ఆయిషా అంటుంది కదా. ఇంతకీ ఆయిషా ఏం తినదో తెలుసు? పూరి బాజీ తిన్నా. ఇక్కడ అదే బాగుంటుంది ముంబైలో. ఇడ్లీలు అవి ఇక్కడ బాగోవు. ఫాతిమా, నువ్వు లబ్బర్ ఇడ్లీ తిన్నావా? సో ఇక్కడ ఇడ్లీలు 2 తిన్నాను నేను. కానీ ఏ మాటగా మాట తినాలి వచ్చింది కాబట్టి తిన్నాను. కానీ మన ఊరు మాట అయితే అసలు రాదండి. ఇడ్లీలు గుంటూరులో ఉంటాయండి ఇడ్లీలు. అసలు తెంపంగానే ఇట్లా నోట్లో పెట్టంగానే కరిగిపోతాయి. కారప్పుడు వేసుకొని చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు మా అత్తమ్మకు చాలా ఇష్టం ఇడ్లీలు. మేము 365 days కూడా తినగలుగుతాం ఇడ్లీలు అయితే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఇడ్లీ ఇలా ఉంది అని మాకు అనిపించింది. అంటే ఎవరి స్టేట్ది వాళ్ళది ఉంటుంది డెఫినెట్ గా. మన సైడ్ ఇడ్లీ ఫేమస్ కాబట్టి చాలా బాగుంది. అందులో అల్లం పచ్చడి ఎలా ఉంటుంది? అల్లం పచ్చడి ఉంటదండి. అల్లం పచ్చడి నేను ఇడ్లీ తింటుందే అల్లం పచ్చడి కోసం. అంటే మనము అయితే హిల్ క్రేవ్ అసలు యుఎస్ లో కూడా మాకు అది గుర్తు చేసుకుని మేము చేస్తాం. నాకు వచ్చేది అల్లం పచ్చడి ఎలా చేస్తారో, కానీ ఎంతైనా ఆ టేస్ట్ రాదు. అది హోటల్స్ లో వచ్చేంత టేస్ట్ అయితే రాదు. కానీ చాలా బాగుంది. మనం స్టేట్ ని బట్టి ఫుడ్ తినాలమ్మా. ఇక్కడ మనకి ఎక్కడ దొరుకుద్ది? ఇడ్లీలు దోశలు అంటే మనకి ఇక్కడ ఏం బాగుంటాయి? ఇక్కడ పోహాలు పూరి బాజీలు అంటే బాగుంటాయి. ఇలాంటి స్టేట్స్ కి వచ్చినప్పుడే మన స్టేట్ వాల్యూ తెలుస్తుంది నాకు. పర్సనలీ నాకైతే డెఫినెట్ గా తెలుస్తుంది. అక్కడ ఈజీగా అన్ని దొరికేస్తాయి కాబట్టి ఏముందిలే అలా అని చెప్పేసి తీసి పాడేస్తారు. కానీ ఇలాంటి చోట్లకి వస్తున్నప్పుడే మన స్టేట్ వాల్యూ, మన సాంప్రదాయాలు అన్నీ చాలా బాగా అనిపిస్తాయి నాకైతే. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ నేను మన స్టేట్ లో పుట్టినందుకు. ఇక్కడ చూసారా బూస్ట్ మొత్తం అయిపోయింది. వేసేసుకున్నారు. దిష్టి తగులుతుంది. మొత్తం వేసేసుకున్నారు. సో మేము వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాం. మిమ్మల్ని ఒక్కనే ఇక్కడ వదిలేస్తున్నాము. ఎలా ఫీల్ అవుతున్నారు? నేనా? ఇగో ఒకసారి అటు చూపించు. అడిగి ఇక్కడ ఏమీ దొరకదు. షూటింగ్ చేసుకోవటం, రూమ్లోకి రావటం, ఆకలేస్తే కిందకి వెళ్ళి తినటం, ఇది తప్ప ఇంకేమీ లేదు. ఏకాకి లైఫ్. అంటే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేస్తున్నారు. వెళ్ళిపోమని కాదు, వచ్చారు 3 రోజులు ఉన్నారు హ్యాపీగా. కానీ మీరు రూమ్లో లేరే. సాయంత్రం మధ్యాహ్నం లంచ్ తినేసి మెల్లిగా అన్ని తీసుకొని బాడీ బిల్డింగ్ లాగా సంచులు తీసుకొని మార్కెట్ లో పడే. ఇక్కడ నుంచి 1 గంట అదే ఇక్కడే ఎంతగా చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడే కొన్నాం తెలుసా. బాగుంది కదా. తర్వాత ఇప్పుడు వెళ్ళే సమయం ఆసనం అయిపోయింది. అమ్మ ఏడవకు, డాడీ వచ్చేస్తారు రేపు ఎల్లుండి వచ్చేస్తారు. ఏడవకు నాన్న, నాన్న ఏడవద్దు, ఏడవద్దు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఓకే, ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. మళ్ళీ 2 days కదా. 2 days ఆ 2 days ఒక 200 years లా కనిపిస్తుంది ఇద్దరికి, హస్బెండ్ వైఫ్ కి. నాకు తెలుసు ఆ బాధ, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. సరే ఓకే బాయ్.
ఎయిర్పోర్ట్ లో ఫాతిమా కనిపించట్లేదు. ఇప్పుడే వస్తానమ్మా అని ఎక్కడికి వెళ్ళింది? ఏమి ఇప్పుడే వస్తానని వెళ్ళింది, ఎక్కడ వెళ్ళిందో చూడు. అది ఎక్కడ ఉంది? అక్కడ. कोई बात नहीं, उस टाइम पे एडिशन फातिमा क्या है? आप लोग आए क्या इधर? हम लोग आप किधर है? तो हम भी उधर ही रहते। नहीं आना? क्या ऑर्डर करें? ग्रिल्ड चिकन। అప్పటి వరకు నేను మిల్క్ షేక్ తీసుకొని చాలా బాగుంది, తాగాను. ఆయిషా నా కోసం ఏం తీసుకొస్తుంది? క్యాలా ఆయిషా? ముంబైకి అమ్మా నాకు చాలా ఇష్టం సమోసా చాట్. నాకు ఈ ఢోకలా అంటే చాలా ఇష్టం. వావ్ స్పాన్స్. ఇంకొకటి వస్తుంది, ధైపూరి వస్తుంది. ధైపూరి ఇదేంటిది? సమోసా చాట్. ఇప్పుడు ధైపూరి వస్తుంది. చాలా బాగుంది. ఇలాంటి ఫుడ్ అంతా తినాలంటే ఇక్కడే తినాలి. బాగుందా? ముంబై వచ్చేది మిస్ అయ్యానేంటి అనుకున్నాను, ఆఖరికి ఎయిర్పోర్ట్లో తింటున్నాం. ఆశ మళ్ళీ ఇంకొకటి ఏదో తెచ్చేస్తుంది. ఇది ఇంకా తినలేదు, ఇంకేం తెచ్చావు? ధైపూరి. ధైపూరి ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఫుడ్ నార్మల్ ఫుడ్ ఎక్కడన్నా దొరుకుద్ది, మనం ఏ స్టేట్ కి వస్తే ఆ ఫుడ్ తినాలి. కాదు నాకు చాలా ఇష్టం ధైపూరి అంటే కూడా. థ్యాంక్ యూ ఆయిషా. ఫస్ట్ అది తినేసి తర్వాత తినండి. ఫస్ట్ ఇది తినేనా? ఫస్ట్ ఇది తినేయండి, తర్వాత ఇది తినండి. సరే. మా ఫ్లైట్ ఈవినింగ్ 4 o'clockకి 2 o'clock వచ్చేసాము. స్నాక్స్, మట్టి, మలం అన్నీ తినేసాము. ఈరోజు లేట్ అంట ఫ్లైట్. ఎన్ని గంటలు? 1 గంట కాదు, 2 కాదు, 3 గంటల లేట్. నేను ఇప్పటివరకు తినేసి పడుకున్నా. వీళ్ళిద్దరు కబుర్లు. నేనైతే పడుకొని కూడా లేచాను. అయినా ఇంకా మాకు ఎండింగ్ ఉండదు మాటలకి. నేను కొంచెంసేపు మాట్లాడాను, నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, నేనేమో బుక్ చదివాను, అసలు ఏదేదో చేసి. ఈ బుక్ ఇక్కడ కొన్నాం కదా, కొనుక్కొచ్చి ఇది కూడా కానీ చాలా బాగుంది నిజంగానే. యు గైస్ హావ్ టు ట్రై దిస్. మొత్తం చదివేసావా? లేదు, సగమే. ఈ రోజే కదా తీసుకుంది, ఎలా చదువుతాను మొత్తం? అయితే వీళ్ళు బుక్స్ అయి చదువుకొని కబుర్లు చెప్పుకున్నా. నేనైతే బాగా ఇక్కడ ఈ చైర్ మీద ఇలా పడుకొని లేచాను. సరే, ఇప్పుడు మా బోర్డింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందంట. ఫైనల్ గా వచ్చేసాము. సో ఎస్, మన స్టేట్ ఎయిర్ చాలా బాగుంది. ఓకే అండి, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాము. ఎప్పుడు ఎల్లప్పుడూ మీ ప్రేమ అభిమానాలు కోరుకొని మీ జుబేదా అలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.